ఊర్ల పొంటి తిరుగుడు, మీటింగ్లు పెట్టుడు, ముచ్చట్లు చెప్పుడు ఎప్పటికీ ఉండేదే. అయితే ఇక్కడనే ఉంటాము, అప్పుడప్పుడు ఢిల్లీ పోయి వస్తాము అనంటే లోకల్ పనులైతే గాని నాన్ లోకల్ పనులు కావు. పెద్ద పెద్ద కంపెనీలు రావాలంటే, మన దగ్గర ఆఫీసులు తెరవాలంటే బయటి దేశాలకు కూడా పోయి రావాలి. అందుకే మళ్ళోసారి 2 రాష్ట్రాల సీఎం సార్లు బయటి దేశం పోయిర్రు. మరి ఆ సంగతులేంటియో చూసేద్దాం పార్రి. ఓ దిక్కు ఏపీ సీఎం చంద్రబాబు సారు, ఇంకో దిక్కు తెలంగాణ సీఎం రేవంత్ సారు ఇద్దరు ఒక్కటేసారి బయటి దేశం పోయినరు. గదే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానికే పోయినేడు లెక్కనే ఈసారి కూడా 2 రాష్ట్రాల సర్కారోళ్ళు స్విట్జర్లాండ్ లో ఉన్న దావోసుకు పోయినరు. సీఎం రేవంత్ సారు పొద్దుగాలని అటు మేడారంలో పూజలు ఒడగొట్టుకొని చక్కగా పట్నం పక్క పోతున్న శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిండు. ఆలస్యం చేయకుండా విమానం ఎక్కిండు. ఇక ఇద్దరు సీఎంలు బయటి దేశంలో విమానం దిగంగానే అక్కడ ఉండే మన తెలుగోళ్ళు ఘనంగా స్వాగతం పలికిండ్రు. బాబు సారును చూడంగానే పబ్లిక్ పూల చేనులు పట్టుకొని ఎదురుపోయినరు. పోటుపోలు దిగిండ్రు. ఇక సారు కూడా అక్కడ ఉండే మనోళ్ళను మంచి చెడ్డ అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడు. మంగళవారం నుంచి 4 వద్దులు జరిగే మీటింగులకు 130 దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు వస్తారట. 3000 మంది దాకా అతిథులు వస్తారట. ఇక వాళ్ళందరితోని మాట ముచ్చట్లు చేసి మన దగ్గర వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఏమేమి సవలతులు ఉన్నాయో, మన పద్ధతి ఏంటిదో అన్ని తీర్ల మాట్లాడి వాళ్ళని ఒప్పిస్తే ఆఖరికి కంపెనీలు వస్తాయన్నట్టు. 4 దినాలు తీరొక్క తీర్ల మీటింగులు నడుస్తాయా అంటున్నారు. ఇంకో దిక్కు ప్రతి ఏడు ఉత్తగా పోయొచ్చుడే ఉన్నది కానీ ఏం పట్టుకొత్తలేరు చేస్తలేరు అన్నట్టు సర్కారు వాళ్ళ మీద ఏగజ్ పార్టీ వాళ్ళు దుబ్బెత్తిపోతుండ్రు. అటు ప్యాన్ పార్టీ వాళ్ళు ఇటు కారు పార్టీ వాళ్ళు గట్టిగానే ఆర్చుకుంటాండ్రు. మరిగా ప్రతిపక్షం లీడర్లకు ఎట్లా సమాధానం చెప్తారో, ఎన్ని పెట్టుబడులు పట్టుకొస్తారో సర్కారు వాళ్ళు చూడాలి.